హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. చూస్తుండగానే మనకు ఆషాఢం అయిపోయి శ్రావణ మాసం తొందరలోనే వచ్చేస్తుంది. ఇంకైతే శ్రావణ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పండుగలన్నీ తెలుసు కదా ప్రతి ఒక్కరికి. ఇంకా ఏవి చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం అనేది తప్పకుండా చేస్తూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఆచరించవలసిన నియమాలేంటి? పాటించవలసిన పద్ధతులేంటి? అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది మనకు ఈ 2026లో ఆగస్టు 21 శుక్రవారం వస్తుందండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటారు మన ఆచారం సాంప్రదాయాల ప్రకారం. ఇంకా ఇలా కాకుండా ఈరోజు చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, మనకు 4 వారాలు 5 వారాలు ఇలా ఉంటాయి కదా, చూసుకొని దానికి తగ్గట్టు చేసుకుంటే సరిపోతుందండి. ఏ వారం చేసినా కూడా వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతిఫలం అయితే దక్కుతుంది కాబట్టి ఎలాంటి అపోహలొద్దు. ఇంకా పూజా సామాగ్రి ఏంటో చూద్దాము. పసుపు, అలాగే కుంకుమ, గంధం, కడ్డీలు, పచ్చకర్పూరం అయితే మంచిదండి. పచ్చకర్పూరం తెచ్చుకోండి. అలాగే సాంబ్రాణి. సాంబ్రాణి అంటే మామూలుగా ఆవు పేడకలతో చేసింది అయితే బాగుంటుంది, సాంబ్రాణి దాంతో వేస్తే. అలాగే పండ్లు, పూలు, పూలమాల, శనగలు, ఖర్జూరాలు, తమలపాకులు, ఒక్కపొడి పట్లాలు, అలాగే పసుపు కొమ్ములు, అంటే వాయనం ఇవ్వడానికి పసుపు కొమ్ములు మంచిది, మనం పసుపుని దానం చేసిన పసుపు ఎక్కువ వాడినా కూడా మనకు గురుగ్రహం అనేది అనుకూలంగా మారి ఆర్థికంగా సంపద పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పసుపు కొమ్ములు, అలాగే పసుపు, అలాగే శనగలు అనేది మనం వాయనంలోకి ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇవైతే ముఖ్యంగా ఉండాలండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతానికి మామిడి ఆకులు, అరటి పిలకలు, అక్షింతలు, పీట, అరటి ఆకులు, బియ్యం, అలాగే బియ్యం పిండి ముగ్గు వేయడానికి, తెల్లని వస్త్రం అంటే పీఠం పైన వేసేదానికి వస్త్రం అండి. అలాగే తెల్లదారం తోరం తయారు చేసుకుంటారు కదా, తోరం తయారు చేసుకోవడానికి, కలశాన్ని కట్టడానికి, అలాగే ఈ పూలు కట్టుకోవడానికి అన్నిటికి కూడా ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి. ఇవి పూజ సామాగ్రి అంటే ప్రతిరోజు ఇళ్ళలో ఉండేవే కానీ కానీ దీనికోసం హడావిడి చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు ఎంత భక్తిగా చేస్తున్నారు అనేది ముఖ్యం. కానీ ఇంత తీసుకురావాలి, అంత తీసుకురావాలి, ఖచ్చితంగా ఇంతమందిని పిలవాలి అనేది ఎక్కడా లేదండి. మీరు భక్తిగా ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ 5 మంది కనీసం ఎవరు పిలవకపోయినా కూడా ఒక్కళ్ళన్నా పిలిచి భక్తిగా వారికి సమర్పిస్తే సరిపోతుంది. అలా అని ప్లాస్టిక్ ఇలాగ కుంకుమ డబ్బాలు అవన్నీ ఇవ్వద్దండి. ఇంకైతే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ, అలాగే నెయ్యి నైవేద్యాలు మీ ఇష్టం నచ్చినవి చేసుకోండి. అలాగే బెల్లంతో పానకం చేయండి. అలాగే పంచామృతం, దీపపు కుందలు, ప్లేట్లు, అగ్గిపెట్టి, గంట, ఇవన్నీ ప్రతిరోజు మనం దీపారాధన చేస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఉండేటివేనండి. కాకపోతే ఇవన్నీ ఉన్నాయా లేదా సామాగ్రి అనేది చెక్ చేసుకోవడానికే ఈ లిస్ట్, అంతే కానీ దీనికి ఓ లిస్ట్ ఇచ్చేసారు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఖచ్చితంగా తీసుకురావాలి. లిస్ట్ చూసి మనం పూజ చేసే దానికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇవి మామూలుగా అంటే మర్చిపోకుండా ఉంటారు కదా, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అంటే కొబ్బరికాయలు, టెంకాయలు, ఇవన్నీ కూడా ఆ రోజు ఒక పూజ అంటే ఏంటంటే, పూజ అంటే కలశం పెట్టడానికి కలశం, చెంబు, ఇలాగే పీటలు కానీ, వస్త్రాలు కానీ, ఇవన్నీ జాకెట్ ముక్కలు అమ్మవారికి పెట్టడానికి చీర, జాకెట్ చీర కొనలేని వాళ్ళు కనీసం జాకెట్ ముక్కలైనా పెట్టచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాకెట్ ఇవ్వాలా అంటే ఆ రూల్ కూడా ఎక్కడ లేదండి. అది మన స్తోమతని బట్టి ఇస్తాము, లేదంటే లేదు. అది ముత్తైదువులకు ఇవ్వాల్సింది ముఖ్యంగా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇవి ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఇవి పూజ సామాగ్రిలో మీ వాయినం ఇచ్చేటప్పుడు ఇవి ఉన్నాయా లేదో చూసుకోండి. ఈ శనగలు అయితే తప్పకుండా ఇవ్వాలండి. శనగలు అంటే ఇవి ఆరోగ్యంగా ఉపయోగపడతాయి, వాళ్ళకి ఇస్తే దానివల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఇవన్నీ పెట్టుకొని చూసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ సామాన్లు ఉంటే సరిపోతుంది. ఇంకా మీ డెకరేషన్లు మీ దాన్ని బట్టి, మీ క్రియేటివిటీని బట్టి అవి మీరు చేసుకోవాలి. అలాగే మీ స్తోమతను బట్టి చేసుకోవాలి. అంతేకాని ఏ పూజ ఏదన్నా కూడా మన భక్తికి ఉంటుంది కానీ మన అలంకారాలకి వాటికి అమ్మవారు ఎప్పుడూ అనుగ్రహించదండి. భక్తితో పాటు అలంకరణ ఉంటే బాగుంటుంది. దానికి మీ స్తోమతకి మించి అయితే అప్పు చేసి ఖర్చు పెట్టి అయితే ఏ పూజలు వ్రతాలు చేసినా దానివల్ల శూన్యం కలుగుతుంది తప్ప ప్రతిఫలం అనేది కలగదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం చేసుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు. అలాగే మన ఇల్లు కూడా సుఖ సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన మన స్థాయి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.
వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేది ఎప్పుడు మన మైండ్లోకి అస్సలు రాకూడదండి. మనం ఏంటి, మనం ఇలా చేసుకుంటే సరిపోతుందని దానిపైన దృష్టి పెట్టండి. అమ్మవారి పైన ఆ రోజు మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ మీకు వచ్చినవన్నీ మీరు చక్కగా చదువుకోండి.